హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు తయారు చేస్తున్నాను. పెసరట్టు ఎలా తయారు చేయాలో మీకు ఒకసారి ఈజీ మెథడ్లో చెప్పేస్తాను. చూడండి, విత్ మెజర్మెంట్స్. ఇప్పుడు నేను 2 గ్లాసులు పెసలు తీసుకున్నాను. చిన్న గ్లాసుతో 2 గ్లాసులు పెసలు తీసుకున్నాను. 3/4 గ్లాస్ అంతా రైస్, మనం దోశలకు వేస్తాం కదా, ఆ రైస్ అయితే చాలు. ఇవి నానితే మళ్ళీ ఎక్కువ అవుతాయి కాబట్టి 3/4 గ్లాస్ అంతా రైస్. అది కూడా రైస్ వేయడం వల్ల పెసరట్టు కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది, లేదంటే మెత్తగా ఉంటుంది ఎక్కువ. కాబట్టి ఇదైతే గిన కొంచెం రైస్ వేయడం వల్ల క్రిస్పీగా కూడా వస్తుంది. ఇది పెసలు చాలా మంచిది ఫ్రెండ్స్. పెసలలో వచ్చి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా మనకు ఏవి వ్యాధులు ఇన్ఫెక్షన్లు లేకుండా మంచి రక్షణనైతే కలిగిస్తాయి. ఈ పెసలను తింటే కనుక రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గించేస్తుంది. ఇప్పుడు ముందు రోజు నానబెట్టుకున్నాం కదా, ఆ పెసలు తీసిందను మిక్సీలో వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసినాను. మీకు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్టీగా. కాకపోతే నేను అల్లం పచ్చడి చేస్తున్నాను కదా, అందుకనేసి అల్లం వేయలేదు. ఇట్లా మనం దోసపిండిలాగా ముందు రోజు నానబెట్టుకుంటే పెసలు దోసపిండిలాగా మరుసటి రోజు బాగా కడిగేసి మిక్సీలో వేసేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇది వచ్చిందను అల్లం పచ్చడి. అల్లం పచ్చడి వచ్చిందని నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పెట్టినాను, పక్కా కొలతలతో ఎలా చేయాలో అనేది పెట్టినాను. ఈ పెసరట్టుకి మనము ఆనియన్స్ సన్నగా తరుకొని 3 ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకొని ఇలా పిండిలాగా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు పెసరట్టు పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా మనము, ఇంకా వేయనవసరం లేదు. మామూలు పెనం పెట్టేసేది, కొంచెం నూనె పూసేసేది, వేసేసేది. ఆ తర్వాత మనము ఇందాక చూపించినాను కదా ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి, అవి వచ్చిందను స్ప్రింకిల్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ పెసరల్లో మెగ్నీషియము, పొటాషియము ఎక్కువగా ఉండడం వల్ల మనకు రక్త సరఫరా కూడా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా హై బీపీ కూడా తగ్గుతుంది. డయాబెటిక్ ఉండే వాళ్ళైతే కనుక పెసలను నిత్యాహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే అది తీసుకోవడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఇవి పెసరట్టు అయితే కనుక మనము పెసలు మొలకెత్తిన పెసలైనా తీసుకోవచ్చు, లేదంటే పెసరట్టులాగా చేసుకోవచ్చు. ఎలాగైతేనేమి వారానికి 2 సార్లు తీసుకోవడం వల్ల మనకు చాలా మంచిది. మనకు వీలైతే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఎంత బాగుందో అసలు, నేను ఆల్రెడీ ఒకటి టేస్ట్ చేసేసినాను, చాలా సూపర్గా అయితే ఉంది. మనము వేరుశనగ గింజల పచ్చడి కూడా చేసుకోవచ్చు, అల్లం పచ్చడి అయినా చేసుకోవచ్చు, లేదంటే 2 కూడా చేసుకోవచ్చు. ఇంకా దోశలోకి ఎప్పుడు శనగింజల పచ్చడి తింటూనే ఉంటాం కదా, అందుకనేసి అల్లం పచ్చడి చేసినాను. మనకు అల్లం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది కాబట్టి, మెయిన్ జీర్ణక్రియకు మంచిగా ఉపయోగపడుతుంది అల్లము, కాబట్టి అల్లం పచ్చడి చేసినాను. ఇంకా తింటా ఉంటే యమ్మీగా ఉంటుంది. నేను ఆల్రెడీ మా వారికి కూడా వేసేసినాను 2 పెసరట్స్. ఇంకా మా ఫ్రెండ్స్కి చూపెడదాము, వాళ్ళు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని అని చెప్పి మీకు ఒక వీడియో పెడుతున్నాను. ఎలాగైతే వారానికి 2 సార్లు తీసుకోవడం వల్ల మనకు న్యూట్రిషన్స్ మంచిగా అందుతాయి. అంతే ఫ్రెండ్స్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటా ఉండండి. మీరు కూడా అందరూ హెల్తీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంత హెల్దీగా ఉంటాము. కాబట్టి ఈ ఈజీ మెథడ్లో మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంది అల్లం పచ్చడి కూడా. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూస్తుంటేనే యమ్మీగా ఉంది. అంతే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.